మేడిగడ్డ బ్యారేజీని నిపుణుల బృందం పరిశీలించింది. బ్యారేజ్ అణువణువు తిరిగి కుంగుబాటు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు పరిశీలించారు. మేడిగడ్డపై కాలినడకను తిరుగుతూ అణువణువు నిపుణుల బృందం పరిశీలించింది. ప్రధానంగా 7వ బ్లాక్ లో దెబ్బతిన్న పియర్స్ ను నిశితంగా తనిఖీ చేశారు. కుంగుబాటుకు గల కారణాలపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్న బృందం దెబ్బతిన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పూణె నుంచి మేడిగడ్డకు చేరుకున్న నిపుణుల బృందం క్యాంప్ కార్యాలయంలో భోజన విరామం తర్వాత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని అణువణువును పరిశీలించారు. బ్యారేజీలో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ లో తిరుగుతూ అణువణువు పరిశీలించారు. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ జేఎస్ ఎడ్లబట్కర్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రక్టివ్ పరీక్ష ఎక్స్పర్ట్ డాక్టర్ ప్రకాష్ పాలేకు పలు అంశాలను సిఈ సుధాకర్ వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ దిగువ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఫోటోలను తీసుకున్నారు. బ్యారేజ్ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో, దెబ్బతిన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. 2 గంటలకు పైగా మేడిగడ్డ బ్యారేజ్ ని సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరిశీలన సాగించింది. వర్షాకాలం రానున్న నేపథ్యంలో బ్యారేజ్ ఆప్రాన్ వాల్ స్ట్రెంత్ పరిశీలించినట్టు చెప్పారు.